2 బుడంకాయలు తీసుకుని కడుక్కొని శుభ్రంగా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలి తీసుకుని నూనె వేసి నూనె వేడెక్కాక బుడంకాయ ముక్కలు వేసి మగ్గబెట్టాలి. పక్కన స్టవ్ వెలిగించి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలతో పోపు పెట్టుకోవాలి. తర్వాత బాణలి వేసి జీలకర్ర, మెంతులు, ఆవాలు బాగా దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని చల్లారినాక పొడి కొట్టుకోవాలి. ఇవి మగ్గుతున్నాక అలాగే సన్నసెగగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చినాక 1.5 టీ స్పూన్ ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపెట్టాలి. కలిగాక ఆవాపిండి వేసి మంచిగా పెట్టేసి తర్వాత చల్లార్చిన పోపు పెట్టేసి తింటే ఇది బిస్మిల్లా బుడంకాయ పచ్చడి అంటారు, లేదా బుడంకాయ ఆవకాయ అంటారు. ప్రాంతాలను బట్టి దీని పేరు ఉంటుంది. ఇది నాకు మా మేనత్త దగ్గర నేర్చుకునే రెసిపీ. ఎలా ఉందో చెప్పండి.